హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో గోవాలో ఇది సెకండ్ డే అనమాట. ఫస్ట్ డే మేము సింకోరియం బీచ్ అండ్ అంజునా బీచ్ చూసుకున్నాం. సో నెక్స్ట్ డే బాగా బీచ్కి బయలుదేరుతున్నాం. సో దారిలో ఇక్కడ బ్రేక్ఫాస్ట్కి స్టాప్ చేసామన్నమాట. మేమున్న రూమ్ సన్ అండ్ శాండ్ అపార్ట్మెంట్స్ అంటే క్యాండోలిమ్ బీచ్ నుంచి ఈ బాగా బీచ్ అప్రాక్సిమేట్గా 7 కిలోమీటర్స్ ఉంది. సో ఈజీగా హాఫ్ అన్ అవర్లో మనం వెళ్ళిపోవచ్చు అనమాట. అన్నీ కూడా చుట్టుపక్కలే ఉన్నాయి. అండ్ ఇక్కడ బ్రేక్ఫాస్ట్ మేమైతే ఇక్కడ తిన్నాం, కానీ టేస్ట్ మన సౌత్ ఇండియా లాగా ఏం ఉండవండి, కంప్లీట్ డిఫరెంట్గా ఉంటుంది. సో టేస్ట్ అయితే యావరేజ్ అని చెప్పచ్చు. బట్ అన్ని టైప్ ఆఫ్ ఫుడ్ అయితే ఇక్కడ అవైలబుల్ ఉంటుందండి. ప్యూర్ వెజ్, జైన్ ఫుడ్, ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్, అలానే సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్, ఆల్ కైండ్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ అండ్ ఫుడ్ అయితే అవైలబుల్ ఉంటుంది. సో ఫైనల్లీ మేమైతే బాగా బీచ్ దగ్గరికి రీచ్ అవుతున్నాము. అండ్ ఈ బాగా బీచ్ మన గోవాలో మీరు ఎక్కడికి వెళ్ళాలి ఫస్ట్ అని అడగగానే అందరూ సజెస్ట్ చేసే బీచ్ బాగా బీచ్. చాలా బిజియెస్ట్ బీచ్ అనమాట ఇది. గోవాలో ఉన్న అన్ని బీచెస్లో కన్నా చాలా ఫేమస్. ఇక్కడ వాటర్ స్పోర్ట్స్ బాగా ఉంటాయి, బీచ్ షాక్స్ ఉంటుంది. సో ఇవన్నీ ఉంటాయని అందరూ కూడా మనకు సజెస్ట్ చేస్తారు బాగా బీచ్ చూడండి అని. సో మరి ఆ బీచ్ ఎలా ఉందనేది నేను మీకు చూపిస్తాను. సో మనమైతే కార్ పార్క్ చేస్తున్నాం. పార్కింగ్ వచ్చేసి మనకి మొత్తం కూడా అండర్ గోవా గవర్నమెంట్ వాళ్ళే తీసుకున్నారు. సో ప్రైవేట్ పార్కింగ్ అయితే కాదు. సో పార్కింగ్ రేట్స్ నేను మీకు డిస్ప్లేలో చూపిస్తున్నాను చూడండి. స్మాల్ కార్ అయితే పర్ అవర్ 25 రూపీస్ కలెక్ట్ చేశారు. గవర్నమెంట్ వాళ్ళ కంట్రోల్లో ఉంది కాబట్టి మనకు పార్కింగ్ అంత తక్కువగా ఉంది. అదే నేను వేరే బీచెస్కి వెళ్ళినప్పుడు పార్కింగ్ అయితే 100-150 రూపీస్ కూడా ఛార్జ్ చేశారు. సో చాలా పెద్ద ఓపెన్ ప్లేస్ పార్కింగ్ అనమాట. మేము మార్నింగే వెళ్ళిపోయాము, ఎందుకంటే బాగా బీచ్లో ఎక్కువ టైం స్పెండ్ చేయొచ్చు అని. మనకి ఈ బీచ్ పార్కింగ్ దగ్గరే చాలా అంటే హోటల్స్ కూడా ఉన్నాయి స్టే చేయడానికి. సో ఎవరైనా ఈ బీచ్ దగ్గర తీసుకోవాలి అనుకున్నప్పుడు ఇదే అని కాదు, చాలా బీచెస్ దగ్గర కూడా మనకి రూమ్స్ అవైలబుల్లో ఉంటాయి. సో ఇక్కడ నుంచి జస్ట్ ఒక 1/2 కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్తే మనకి బీచ్ ఎంట్రన్స్ వస్తుందన్నమాట. ఇక్కడ టూరిస్ట్ ఇన్ఫర్మేషన్ సెంటర్ కూడా ఉంది. మనకి ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోవచ్చు. అలానే ఇక్కడ వాష్రూమ్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. అంటే మనం బీచ్లో స్నానం చేసి వచ్చిన తర్వాత తడిచిపోయి వచ్చిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ అప్ అవ్వడానికి ఇక్కడ బాత్రూమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. అది కూడా ఛార్జ్డ్ అనమాట, అమౌంట్ పే చేసి వెళ్ళాలి. అలానే ఇక్కడ చిన్న చిన్న షాప్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. మనకి సన్ గ్లాసెస్, క్రాక్స్ కొనుక్కోవడానికి, షూస్, స్లిప్పర్స్. అండ్ బీచ్లో చాలా మటుకు అందరు చెప్పులు అనేవి పోగొట్టుకుంటారండి. అలా వదిలేస్తాము, ఆ బీచ్ వేవ్స్లో వెళ్ళిపోతాయి. అలానే బీచ్కి వెళ్ళే దారిలో మనకి ఇక్కడ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కూడా ఉంది. సో ఫుడ్ అయితే మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రాబ్లం ఉండదండి. బీచెస్ దగ్గర కూడా మనకి ఫుడ్ కోర్ట్స్ అనేవి అవైలబుల్లో ఉన్నాయి. సో ఇక్కడైతే గోవాలో మీరు ఎక్కడ చూసినా బ్రైడింగ్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. సో మా అమ్మాయి అయితే చేయించుకుంటుంది. ఒక సైడ్ బ్రైడింగ్కి 50 రూపీస్ అడిగింది, 2 సైడ్స్ అయితే 100 రూపీస్ అని అలా మాట్లాడుకొని చేయించుకున్నాం. బట్ బార్గెయిన్ కూడా చేయొచ్చు. ఇంకా తక్కువగా అడిగింటే బాగుండేదని అనిపించింది, బట్ స్టైలిష్గా చాలా బాగుంది. సో అలా బ్రైడింగ్ వేయించుకొని నెక్స్ట్ బీచ్లోకి వెళ్ళిపోతున్నాము.
సో ఇవన్నీ కూడా బీచ్ షాక్స్ అంటారంట. సో అక్కడే వాళ్ళు మనకి ఇలా బెడ్స్ లాగా అరేంజ్ చేశారు రిలాక్స్ అవ్వడానికి. ఇది వచ్చేసి పర్ అవర్ వచ్చి 150 రూపీస్ ఛార్జ్ చేశారు. 2 బెడ్స్ కలిపి పర్ అవర్ 150 రూపీస్ అనమాట. సో మేము 1 అవర్కి పే చేసి తీసుకున్నాము. అండ్ ఇది మొత్తం వచ్చేసి బాగా బీచ్. క్రౌడ్ అయితే నేను అనుకున్నంత మంది లేరండి. సో ఇక్కడ బాగా బీచ్ సీజన్ వచ్చేసి మెయిన్గా మేము వెళ్ళిన అక్టోబర్ మేము అరౌండ్ 13 to 15 డేట్స్లో వెళ్ళాము. బట్ అప్పుడు కన్నా దాని తర్వాత అనేది స్టార్ట్ అవుతాయంట. మొత్తం బాగాలో నైట్ మార్కెట్ కానీ చాలా బాగుంటుంది, బాగాలో నైట్ లైఫ్ అన్నారు. బట్ మేమైతే అది చూడలేదండి ఇక్కడ, అది చాలా మిస్ అయ్యాము. సో నవంబర్ డిసెంబర్స్లో ఎక్కువగా ఉంటాయి అన్నారు. అండ్ ఇక్కడ వాటర్ స్పోర్ట్స్ కూడా మేము వెళ్ళిన రోజైతే లేదు. మేమైతే అంజునా బీచ్లో వాటర్ స్పోర్ట్స్ చూసాం కానీ బాగా బీచ్లో అయితే వాటర్ స్పోర్ట్స్ లేదు. ఇక్కడ ఈ బీచ్లో అయితే పర్టికులర్గా గవర్నమెంట్ పోలీస్ వాళ్ళు మనల్ని వార్న్ చేస్తూ ఉన్నారు, లోపలికి వెళ్ళకండి వేవ్స్ ఎక్కువ వస్తున్నాయి అని. ఇంకా వేరే బీచెస్లో అయితే ఎవరు లేరండి, ఏ సెక్యూరిటీ వాళ్ళు లేరు. బట్ ఈ బీచ్లో అయితే వాళ్ళు వార్న్ చేస్తున్నారు. అండ్ ఇక్కడే మనకి లేక్ కూడా ఉంది. ఈ వాటర్ అనేది మనకి సముద్రంలో కలుస్తుంది అనమాట. ఈ బాగా లేక్ అనేది మనకి ఓషన్లో మీట్ అవుతూ ఉంటుంది. సో మీటింగ్ పాయింట్ అనమాట. మీరు చూడొచ్చు లేక్ అనేది సముద్రంలో మీట్ అవుతుంది. అండ్ ఇక్కడ చిన్న చిన్న షాప్స్ ఉన్నాయి. అన్ని బీచెస్ దగ్గర మనకి ఇలాంటి ఒక ఫ్లీ మార్కెట్ ఉంటుందన్నమాట. కాస్ట్యూమ్స్ కానీ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్, అలానే ఫుడ్ కోర్ట్స్, జ్యూస్ పాయింట్స్ ఇలాంటివి అయితే అన్ని బీచెస్ దగ్గర ఉన్నాయి. సో మేమైతే ఇక్కడ మామిడికాయ ఉంటుంది కదా, బెంగళూరు మామిడికాయ అంటారు, సో అది తీసుకుంటున్నాము. అలాగే ఫ్రూట్స్, పైనాపిల్, కీరా అన్నీ కూడా కట్ చేసి సేల్ చేస్తారు. పర్ గ్లాస్ వచ్చేసి 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఏ ఫ్రూట్ అయినా తీసుకోండి, ఆ గ్లాస్లో పెడుతున్నారు కదా అది వచ్చి 50 రూపీస్. సో అలా మేము బాగా బీచ్లో ఎంజాయ్ చేసిన తర్వాత మళ్ళీ రూమ్కి వెళ్ళి రిలాక్స్ అయ్యి నైట్ లైఫ్ చూద్దామని చెప్పి మేము క్యాలంగుటే బీచ్కి వచ్చాము. సో బాగా బీచ్ దగ్గర నైట్ లైఫ్ అనేది ఇప్పుడు ఉండదు, క్లోజ్ చేసేసి ఉంటారు. మీరు క్యాలంగుటేకి వెళ్ళండి అని అక్కడ లోకల్ సజెస్ట్ చేస్తే మేము ఇక్కడికి వచ్చామన్నమాట. సో ఇక్కడైతే వాళ్ళు మనకి బీచ్లోనే క్యాండిల్ లైట్ డిన్నర్ లాగా అరేంజ్ చేశారు, డీజే పెట్టారు. ఫుల్ మస్తీగా ఫుల్ జోష్గా అందరూ తినేవాళ్ళు తింటున్నారు, తాగేవాళ్ళు తాగుతున్నారు. సో నైట్ లైఫ్ ఇలా ఉంటుందా అని నేను ఈ క్యాలంగుటే బీచ్లో చూశానన్నమాట. మీరు కూడా చూడండి ఎలా ఉందో. సో బీచ్ నుంచి బయటికి రాగానే మనకు అక్కడ మొత్తం మార్కెట్ ఉంటుంది. సో ఇది మరి నైట్ అంటే మిడ్-నైట్ 2 వరకు ఉండదండి, ఒక 11:30, 12 వరకు మార్కెట్ అనేది ఓపెన్ ఉంటుంది. సో ఇక్కడ మనకి హ్యాండీక్రాఫ్ట్స్ ఉంటాయి, అలానే ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ ఉంటాయి, కాస్ట్యూమ్స్ ఉంటాయి, బీడ్స్ జ్యువెలరీ ఉంటుంది, హ్యాండ్ బ్యాగ్స్, ఇలా అన్నీ కూడా ఒక రీజనబుల్ ప్రైస్లోనే మనకి దొరుకుతాయి అన్నమాట. కావాలనుకుంటే మీరు షాపింగ్ చేసుకోవచ్చు ఇక్కడ. సో ఇక్కడ చాలా ఎక్కడ చూసినా డ్రై ఫ్రూట్స్ని చాలా సేల్ చేస్తున్నారు. సో నేను ప్రైస్ అడిగానండి, బట్ అక్కడ ప్రైస్కి మన హైదరాబాద్లో ఉన్న ప్రైస్కి పెద్ద తేడా ఏం అనిపించలేదు. సో అందుకే నేను ఆ డ్రై ఫ్రూట్స్ అయితే కొనలేదు. సో అదనమాట ఈ వీడియో. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.